రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్తరాంధ్ర సర్వాయంగా అభివృద్ధి చెందుతోందని చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రానున్న జూన్, జూలై నాటికి అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం కాబోతోందన్నారు. ఒకప్పుడు ఏ వ్యాపారానికైనా హెడ్ క్వార్టర్స్ గా బెంగళూరు ఉండేదని, తర్వాత పరిస్థితి మారుతూ వచ్చిందని, ఇప్పుడు మన విశాఖ నగరం బొంబాయి తర్వాత భారతదేశానికి రెండవ అతిపెద్ద క్యాపిటల్ నగరంగా కాబోతుందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం మరో కొత్త మైలురాయన్నారు. చూపిస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ ప్రత్యేకంగా ఐటీ మంత్రిగా ఆయన చాలా కృషి చేస్తున్నారు. మన ఉత్తరాంధ్ర గత 6 సంవత్సరాలు చచ్చుబడిపోయింది. ఈ 1.5 సంవత్సరం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడ దగ్గర నుంచి జడసత్వాలు వస్తున్నాయి. ఏ 5 సంవత్సరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు పడుకుంది? దీనికి ఎవరు జవాబు చెప్పాలా? 5 ఏళ్ళు ఉండే ప్రభుత్వం ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఉత్తరాంధ్రలో అది రాలేదు? అప్పటికే అయిపోయాయి కదా, ల్యాండ్ భూసేకరణ అంతా పూర్తి అయిపోయింది కదా, దేనికోసం ఆగిందండి చెప్పాలా? ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు మరి మన ఉత్తరాంధ్రకి మొన్న వచ్చారు, మన విజయనగరంకి 1 year బ్యాక్ అక్కడికి వచ్చి దాన్ని రివ్యూ చేసి సర్వాంగంగా పరుగులు పెట్టాలి అనేది ఆయన తీసుకున్న నిర్ణయంతో వచ్చే జూన్కి, జూలైకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. దీని గురించి ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్పుకుంటున్నామంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు వచ్చినా 1-2 గంటలు అలా పని చూసుకొని ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా డైరెక్ట్ గా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఆ ఫెసిలిటీ వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల పూర్వం బెంగళూరు కనెక్టివిటీ ఎక్కువ ఉండేది ఓ 20 years బ్యాక్. అది దేశంలో ఉండేటటువంటి అందరు కార్పొరేట్ బాడీస్ కూడా హెడ్ ఆఫీస్ బెంగళూరులో పెట్టేవారు, ఇంక్లూడింగ్ బిర్లా, టాటా, ఇప్పుడున్న అదాని కానీ, రిలయన్స్ కానీ వీళ్ళంతా. అందుకోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇమీడియట్ గా విశాఖపట్నంలో పెట్టాలి అనేటటువంటిది దాన్ని శరవేగంతో పూర్తి చేస్తే 5 సంవత్సరాలు పడకేసేసింది. ఉత్తరాంధ్ర గురించి మేము చేశాము అని చెప్పే నాయకులు ఆ పార్టీలో ఉండేవాళ్ళు కానీ, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేశారయ్యా అంటే ఉత్తరాంధ్రకి బోడిగుండు కొట్టారు మన ఋషికొండకి. అంతకుమించి ఏమైనా కనిపిస్తుందా? ఒక్క కన్స్ట్రక్టివ్ ప్రాజెక్ట్ ఏదైనా ఎక్కడైనా కనిపించిందా? అందుకు ఈరోజు